సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. నిద్రలేని సమస్య. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అండి. ఈ సమస్యకు ఒక మంచి చిట్కా ఉంది. ఈ చిట్కాను పాటిస్తే కంపల్సరీ నిద్రలేని సమస్య నుంచి బయటపడొచ్చు అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలుకి రెమెడీ ఏంటి? ఈ చిటికలో ఎలా నిద్ర పడుతుందో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఒక చిన్న చిట్కా ఉంది అన్నారు. ఈ చిట్కా ఫాలో అవుతే షూర్‌గా నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు అంటున్నారు. అసలుకి ఈ చిట్కా ఏంటి? మన నిద్రలేమి సమస్య నుంచి ఎలా బయటపడొచ్చో మన ప్రేక్షకుల కోసం. డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ అంటే నిద్రలేమి సమస్య. నిద్ర లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి వర్క్ స్ట్రెస్ వల్ల ఇప్పుడు కొంతమందికి 11:00 వర్క్ అయిపోయిందనుకోండి, ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటారు 11:30 కల్లా. వాళ్ళు పడుకునేటప్పటికల్లా 2, 3 అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు. దీనివల్ల కూడా వాళ్ళు అలాంటి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చాలామంది హెల్త్ ఇష్యూస్‌తో కాకుండా మెయిన్ నేనేమంటానంటే చాలామంది యంగ్ అమ్మాయిల్లో, యంగ్ అబ్బాయిల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో వెయిట్ ఉండడానికి కూడా మెయిన్ కారణం నిద్రే. ఓకే మేడం. నిద్ర ప్రాపర్‌గా 6, 7 అవర్స్ నిద్ర లేదనుకోండి, వాళ్ళ బాడీ బ్లోట్ అయిపోతది. దానివల్ల ఒబేస్ అయిపోతారు. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. మామూలుగానే నిద్ర మనం కావాలని చెప్పేసి ఏదన్నా యూట్యూబ్స్ చూడడము, రీల్స్ తిప్పుకుంటా ఉండడం వల్ల నిద్ర లేక ఆ ఎంటర్‌టైన్‌మెంట్ మన బాడీలో ఏదైనా చూస్తున్నామనుకోండి, డోపమిన్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతది. దాన్ని ఇంకా ఎంటర్‌టైన్ అయ్యి ఇంకా చూస్తూ ఉండిపోతాం. దానివల్ల నిద్ర ఎంత డ్యామేజ్ అవుతుంది, మన బాడీ అనేది ఎంత సిక్ అవుతుంది, డే మార్నింగ్ మళ్ళీ ఎనర్జిటిక్‌గా ఉండట్లేదు అని చెప్పేసి ఆ గమనించడం వదిలేస్తున్నారు. నేనేమంటానంటే చూడడం వల్ల ఏమొస్తది? సంతృప్తి వస్తదా ఏంటి? నేనేమంటానంటే దానివల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని గమనించి నైట్ ఎంత తొందరగా పడుకుంటే అంత తొందరగా. నైట్ 9, 9:30 కల్లా మొబైల్స్ అన్నీ బంద్ చేసేసుకొని ప్రశాంతంగా పడుకుంటే ఆ నిద్ర 5, 10 వండి అలవాటు అయిపోయింటది కదా ఎప్పటినుంచో. ఒకసారి మనం పెట్టడానికి కష్టమే అవుతది. నేను అదే అంటాను చాలామంది నా దగ్గరికి వచ్చాక మీరు ఎన్ని గంటలకు పడుకుంటారంటే నేను 10 కల్లా బెడ్ ఎక్కేస్తాను మేడం అంటే మళ్ళీ నిద్ర పట్టేది ఎప్పుడంటే 12 అయిపోతది అంటే అదే మధ్యలో ఏం చేస్తుంటారంటే మొబైల్ చూస్తుంటాను మేడం. వాళ్ళు చెప్పరండి. వాళ్ళతో పాటు ఎవరైనా వస్తారు కదా! వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లలు మొబైల్స్ చూస్తుంటున్నారు. అందుకని వాళ్ళకి నిద్ర పట్టలేదు. వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. 70% లేడీస్‌లో గాని, జెంట్స్‌లో గాని, పిల్లల్లో గాని ఎందుకు ఈ సమస్య వస్తుంది అని నేను అడిగితే వాళ్ళకి ఎందుకు ఈ నిద్రలేమి ఫస్ట్ ఏ కంప్లెయింట్ అని వచ్చినా ఫస్ట్ నేను నిద్రనే తీసుకుంటాను. ఎందుకు నిద్ర పట్టట్లేదని అడిగితే, మేడం మా పిల్లోడు మొబైల్స్ ఎక్కువ చూస్తున్నాడు. లేదంటే మా హస్బెండ్ నిద్ర పడుకున్నాడు. ఇదే మెయిన్ రీజన్ అయిపోతుంది. ఓకే మేడం. రిమైనింగ్ వాళ్ళకి స్ట్రెస్ ఉంటది. బేసికల్లీ ఆ స్ట్రెస్ ఏదైనా చూడడం వల్ల రిలీజ్ అవుతుందేమో అనుకుంటున్నారు. కానీ అది ఎంత పెరుగుతుందో అని తెలియట్లేదు వాళ్ళకి. సో, కాబట్టి ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఉంటేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండదు. ప్రాపర్ స్లీప్ ఉంటేనే వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. సో, ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కనెక్టెడ్ టు నిద్ర. ఓకే మేడం. ఎందుకు అంత నిద్ర ఇంపార్టెంట్ అంటే మనిషి ఇంత తదేకంగా డే మొత్తం వర్క్ చేస్తున్నాడు. అట్‌లీస్ట్ 6 అవర్స్ స్లీప్ లేకపోతే ఇంటర్నల్ బాడీ రిలాక్స్ ఎప్పుడవుతది? ఆ ఇంటర్నల్ బాడీ రిలాక్స్ అవుతేనే కదా మనకి బాడీ హెల్తీగా ఉంటది. బ్లడ్ డిటాక్స్ అవుతది. బాడీ డిటాక్స్ అవుతది. నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ క్లియర్ అవుతది. ఇవన్నీ బావుంటేనే మనకి డైజెషన్ బావుంటది కాబట్టి తిన్న ఫుడ్ డైజెషన్ అవుతది. ఇవన్నీ ఇష్యూస్ లేకుండా వెయిట్, బాడీ, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇవన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. ఓకే మేడం. అన్ని సమస్యలు కుప్పకూడుకొని ఉండేది నిద్ర వల్లే. ఓకే. నేనేమంటానంటే ప్రీవియస్ వీడియోస్‌లో ఇన్సోమియా ప్రాబ్లమ్ అదే నిద్రలేమి సమస్య కోసం కొన్ని యోగా ఎక్సర్సైజ్ చూయించాం మనం. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు ప్రాపర్ స్లీప్ పడుతుంది మేడం. బాగున్నాం మేము అని కూడా చెప్తున్నారు. నేనేమంటానంటే ఫుడ్ విషయంకొస్తే నేనేమంటాను మిల్క్ మనం నైట్ పడుకుంటున్నప్పుడు మంచిగా ఆల్మండ్స్‌ని ఒక 10, 15 ఆల్మండ్స్‌ని నానబెట్టేసేయండి పొద్దున పూట. మళ్ళీ మనం డిన్నర్ 6:30 కల్లా తినేసేయండి. నేను ఇంకోటి కూడా చెప్తాను. తినడానికి 3 అవర్స్ ముందు, పడుకోవడానికి 3 అవర్స్ ముందు మనం ఇంకేం తినకుండా కామ్‌గా ఉంచాలి. ఖాళీగా ఉంచాలి స్టమక్. ఓకే. సో, పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అంటే మనకు డిన్నర్ తొందర చేయమంటున్నాను నేను. సో, ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంకా మనం 10కి పడుకున్నామనుకోండి 9, 9:30 కల్లా అలాగా మనం నానబెట్టింటాం కదా! ఒక 5 ఆర్ 7 ఆర్ 10 ఆల్మండ్స్ డిపెండ్స్ అపాన్ బాడీని బట్టి. నానబెట్టేసుకొని దాన్ని తొక్కు తీసేసి మిక్సీ పట్టేసేయండి. ఓకే. దాంట్లో నుంచి కొన్ని వాటర్ ఏసి మిక్సీ పడితే ఆల్మండ్ మిల్క్ వస్తాయి. ఓకే. బయట ఆల్మండ్ మిల్క్ అయితే నేను కొనొద్దంటాను. సో, మనం ఓకే. మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఓకే. అలా వచ్చిన ఆల్మండ్ మిల్క్‌లో చిన్న అల్లం ముక్కేయండి. ఓకే సో, మేడం. లో క్యాలరీస్ మంచి న్యూట్రిషన్ ఉంటది ఆల్మండ్స్‌లో. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతది. ఆల్మండ్స్ తినడం వల్ల బాడీలో హీట్ ఎలిమినేట్ అవుతది. న్యూట్రిషన్ పరంగా ఎవ్రీథింగ్ బావుంటాయి. విటమిన్ ఓకే బి12 మేడం. గాని ఎవ్రీథింగ్. సో, న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్‌గా పనిచేసేది ఆల్మండ్స్. సో, ఓకే మేడం. ఆల్మండ్స్‌ని మనం మిక్సీ పట్టేసుకొని మనమే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేచురల్‌గా ఇలాగ మిల్క్ లాగా దాంట్లో చిన్న అల్లం ముక్క. ఓకే. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా మనకు మంచిగా యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తది అల్లం. ఓకే. అల్లం గురించి మనకు తెలిసిందే. చిన్న అల్లం ముక్క వేసేసుకొని ఓకే. ఈ ఆల్మండ్ మిల్క్‌లో తాగడం వల్ల గురక పెట్టే వాళ్ళకి గురక కంట్రోల్ అవుతది. అంటే నాకు నెమ్ములాగా ఆయాస పడుతుంటారు. ఓకే. అలాంటి ఇష్యూస్ కూడా ఈ అల్లం మనం వేసుకోవడం వల్ల ఆ ఇష్యూస్ పోతాయన్నమాట. ఓకే మేడం. అంటే ఇప్పుడు యాంటీ బ్యాక్టీరియల్‌గా గాని మనం యాంటీసెప్టిక్‌గా ఏం యూజ్ చేస్తామంటే పసుపు. ఓకే మేడం. సో, ఆల్మండ్ మిల్క్ జస్ట్ స్టవ్ మీద పెట్టిన 1 మినిట్ తర్వాత చిన్న అల్లం ముక్కేసుకొని కొద్దిగా పసుపేసి ఇంకొక 1 మినిట్ మరిగిచ్చేసి ఫిల్టర్ చేసుకొని పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మంచిగా ఒక గ్లాస్ తాగండి. 200 ml అంత మిల్క్. సో,
న్యూట్రిషన్ పరంగా బాగా యూజ్ అవుతుంది, బోన్ డెన్సిటీ పెరుగుతుంది ఆల్మండ్స్ వల్ల, ఓకే. బాడీలో నర్వస్ వీక్నెస్ తగ్గుతుంది. సో ఇంకోటి ఏంటంటే మేజర్ థింగ్ నిద్ర పడుతుందండి. ఓకే. డెఫినెట్గా ట్రై చేయండి. ఏదో 1-2 డేస్ కాకుండా అలా క్రమేపీ ఒక 10-15 డేస్ రెగ్యులర్గా మనం మిల్క్ ప్రిపేర్ చేసుకొని తాగి, దాంతోపాటు ఇంకా కొన్ని ప్రికాషన్స్ తీసుకోమంటాను. మెయిన్ థింగ్ రూమ్ డార్క్గా ఉండాలి. ఓకే. రూమ్ అనేది డార్క్గా ఉంది, సో మంచిగా కూల్గా ఉండాలి రూము. లైట్స్ అన్నీ ఆపేసేయాలి. ఎప్పుడైతే లైట్స్ అన్నీ ఆపుతామో బాడీ అనేది, మన రూమ్ అనేది కొద్ది కూల్ నేచర్ ఇవ్వాలి. అప్పుడు మనం పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఓకే. మెయింటెనెన్స్, నిద్ర అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే నిద్ర పట్టని వాళ్ళకి తెలుస్తుంది. అంతే కదా. నిద్ర డైలీ పట్టే వాళ్ళకి ఏం ప్రయోజనం అంటే ఏం తెలుస్తుంది దాని బెనిఫిట్? నిద్ర పట్టని వాడు ఆవిడ ఎంత సఫర్ అవుతున్నారో, ఆవిడ ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి చాలా సమస్యలు నిద్రతోనే కనెక్ట్ అయి ఉన్నాయండి. నిద్ర ప్రాపర్గా పట్టాలి. దయచేసి మీరు ప్రికాషన్స్ తీసుకోండి. డెఫినెట్గా మంచి నిద్ర పడుతుంది. 1-2 రోజులు చేసి అలిసిపోకండి. శరీరం కదా, శరీరం దేనికైనా సరే 1-2 డేస్ అడిక్ట్ అవ్వదు. కొద్దిగా ఒక హెల్దీ ప్రాసెస్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం, కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం మంచిగా చేయాలండి. ఖచ్చితంగా పిల్లల్లో, పెద్దవాళ్ళలో నేను చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నేను ఒక్కటి ఏమంటానంటే మొబైల్స్కి చాలా దూరంగా ఉండండి. పిల్లలు కూడా మొబైల్స్ ఇవ్వడం వల్ల ఆ రేడియేషన్స్ కళ్ళ మీద పెట్టి నిద్ర పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఈ ఐసైట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం డిన్నర్ తర్వాత, డిన్నర్ మ్యాక్సిమం తొందర చేసేసేయండి. 7:30-8కి డిన్నర్ చేస్తే ఇంకా మంచిదండి. చేసేసేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోయి లేట్గా వచ్చాము ఇంటికి, అప్పుడు స్నానం చేసేసేయండి. మంచిగా స్నానం చేసేసి కొద్దిగా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. హెవీ మీల్ తీసుకోకుండా తక్కువ ఫుడ్ తీసుకోండి. ఒకవేళ లేట్గా తింటుంటే, వాళ్ళు తొందరగా తినే టైం ఉందంటే తొందర తినేసేయండి. తొందర తినేసి పడుకోవడానికి ముందు 100% 4, 5, 6 బాదమ్స్, మోర్ దెన్ అవసరం లేదు. ఇలా పొద్దున్న నానబెట్టేసుకోండి. తొక్కు తీసేసి మిక్సీ పట్టేసి నీళ్ళు వేసేసి ఆ పాలల్లో కొద్దిగా పసుపు, అల్లం వేసుకొని తాగండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇంకోటి దీంతో పాటు మనకి క్రానిక్ ఎన్ని చేసినా మాకు నిద్ర పట్టట్లేదు, అలాంటి సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళలో మాత్రం హాట్ ఫుడ్ బాత్ అంటారు. అంటే వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం. ఇది మన యాజ్ ఎ డాక్టర్గా నేనే కాదు, పురాతన కాలంలో నుంచి వచ్చిన ఒక మెయిన్ ప్రొసీజర్ ఇది. వేడి నీళ్ళల్లో మనం ప్లెయిన్ వాటర్, దాంట్లోకి ఇంకేం మిక్స్ చేయకండి. వేడి నీళ్ళల్లో కొద్దిగా మనం వేడి నీళ్ళు 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. ఎందుకు 10 నిమిషాలు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం వల్ల బాడీ ఇంత రిలాక్స్ అవుతుందంటే, మనం అరికాళ్ళలో 7,000కు పైగా సంబంధిత నరాలు ఉంటాయి. నర్వస్ అంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటారు కదా, ఆ నర్వ్స్ ఉంటాయి అనమాట. ఆ నర్వ్స్ని స్టిమ్యులేట్ అవుతుంది వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం. దానివల్ల మైగ్రేన్ ఇష్యూస్ కానీ, హెడ్ఏక్ ఇష్యూస్ కానీ, బ్లోటింగ్ ఇష్యూస్ కానీ, బాడీలో నర్వ్స్ ఫ్రీ అవుతాయి. కాబట్టి సూదనింగ్, ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటాం. ఈ 2 రెమెడీస్ చేయండి, 100% నిద్ర పడుతుందండి. మనం తొందర పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మంచిగా వేడివేడిగా గోరువెచ్చగా చేసుకొని, వేడిగా చేసుకున్న ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తాగండి పాలు. ఆల్మండ్ విత్ జింజర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మనం పసుపులో మిల్క్ తాగండి. తాగిన ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా పడుకోవడానికి 10 నిమిషాల ముందు వేడి నీళ్ళు కాలు పెట్టుకోండి. ఈ 2 రెమెడీస్ చేసి మనం మంచిగా ఇంకా ప్రికాషనరీ మెజర్స్లో నైట్ పడుకుంటున్నప్పుడు కూడా ప్రశాంతంగా స్నానం చేయండి. కొద్దిగా ప్రశాంతంగా ఓవర్ థింకింగ్ చేయకండి. కొద్దిగా 2 మినిట్స్ 3 మినిట్స్ మెడిటేషన్ చేయండి. నేనేమంటే సింపుల్, ఇప్పుడు మనకై మనం నిద్రపోలేకపోతున్నాము, కొన్ని అడిక్షన్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఈ మిల్క్ తాగితే డెఫినెట్గా నిద్ర పడుతుంది. కొంతమంది క్రానిక్ ఇన్సోమియాతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ బాడీ మొత్తం నమ్స్గా, అంటే టైట్నెస్ ఉంటుంది. బాడీ దేనికైనా సరే చిరాకు పడుతుంటారు, కోపం పడుతుంటారు. వాళ్ళలో బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళలో ఎక్కువ మోతాదులో మనం చూస్తే బీపీతో కూడా సఫర్ అవుతుంటారు. ఎన్నో సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి మన నిద్రలేమి సమస్య వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన 4-5 రెమెడీస్ నేనేం చెప్పాను, ఆల్మండ్లో మనం బాదం పప్పులో కొద్దిగా 4-5 బాదం పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టి దాంట్లో కొద్దిగా అల్లం పసుపు వేసుకొని తాగడం వల్ల ఆల్మోస్ట్ మన బాడీ ఫ్రీ అవుతుంది. దానివల్ల కూడా రిలాక్స్ అవుతుంది. కాబట్టి డైజెషన్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, నిద్ర కూడా మంచిగా పడుతుంది. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే పడుకోవడానికి ముందు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం వల్ల కూడా నర్వ్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. కాబట్టి దానివల్ల నిద్ర పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పడుకుంటున్నప్పుడు రూమ్ లైట్స్ అన్నీ ఆపేసేయండి. ప్రశాంతంగా ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. వాటన్నిటిలో ఈ 3 రెమెడీస్లో మీరు ఏది ఫాలో అయినా కూడా డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట నిద్ర సమస్య అనేది. ఓకే మేడం, ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలి ఒకసారి ఆన్ చేసేసుకోండి. ఓకే మ్యామ్. మనం ఇలాగ ఆల్మండ్స్ని ఇలా నానబెట్టేసుకున్నాం కదండి. నానబెట్టిన దాన్ని ఇలా మిక్సీ పట్టేసాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మరీ థిక్గా ఉంటుంది మిల్క్, ఆల్మండ్ మిల్క్ కాబట్టి కొద్దిగా డైల్యూటెడ్గానే ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేస్తున్న దాంట్లో మనం ఏం చేస్తామంటే అల్లం వేసుకోవాలి మేడం. చిన్న అల్లం ముక్కని చాలా చిన్నది తీసుకోండి. మరిగిస్తున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి మేడం. చాలు, అది పక్కన పెట్టు స్పూన్.
ఇలాగా మనం పసుపు వేసేసుకొని ఇలాగ మనం మంచిగా పసుపు అల్లం వేసిన తర్వాత బాగా ఇలా అనిపిస్తుంది. అల్లం కూడా వేసాం కాబట్టి పిల్లలకి మనకి టాన్సిల్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏదైనా ఎలర్జీస్ ఉంటాయి, మిల్క్ ఎలర్జీస్ ఉంటాయి, అందుకని మిల్క్ తాగమని చెప్పము. ఓకే ఇలా ఆల్మండ్తో ప్రిపేర్ చేసుకున్న మిల్క్లో ఎలాంటి ఎలర్జీస్ ఉండవు మనకి. ఓకే మేడం. సో మ్యాక్సిమం వాళ్ళందరూ హెల్తీగా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. స్పెషల్లీ కొన్ని కంప్లైంట్స్ ఉంటే మాత్రం కొన్ని అవాయిడ్ చేయమంటాం. లైక్ ఏంటంటే మన బాడీలో ఓవర్ హీట్ ఉండడం వల్ల సో అనుకున్నప్పుడు మనం అల్లం వేయము. అప్పుడు పసుపు కాకుండా పసుపుతో పాటు ఇలాచి వేసుకొని తాగుతాం అనమాట. సో కన్సర్న్ బాడీలో మీకు ఒకవేళ ఈ రెమెడీస్లో మీరు ఫాలో అయినా కూడా నిద్ర లేదంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, మేము డెఫినెట్గా రిప్లై ఇస్తాము. బట్ ఏదైతే ఉందో ఈ రెమెడీ 100% అందరికీ యూజ్ అవుతుంది అనమాట. మేడం నిద్రలేని సమస్యకి అయితే రెమెడీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మనం గ్లాస్లో వేసుకుందాం. చేసేసుకోండి. మేడం మన ప్రేక్షకులు అయితే ఈ రెమెడీని ఫాలో అవుతారు, కంపల్సరీ వాళ్ళ నిద్రలేని సమస్య నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.